కంపెనీ హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు అని. అవును, అది నిజమే కదా? అది నిజము. ఒకప్పుడు ఓకే. 30 ఏళ్ల కింద ఐటీ ఇండస్ట్రీ ఎవాల్వ్ అవుతున్నప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఏంటంటే కంపెనీలకి చాలా డబ్బు ఉండేది, మార్జిన్స్ ఉండేవి. ఇక్కడ రిసోర్స్కి స్కార్సిటీ ఉంది. అండ్ కంపెనీలు కూడా 5లో 10లో ఉండేవి. ఓ ఇన్ఫోసిస్, ఒక టీసీఎస్ ఇలా ఉండేవి. అప్పుడు ఇంకా కాగ్నిజెంట్ కూడా లేదు. ఓకే, సో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇలాంటి కంపెనీలు ఉండేవి. ఇలాంటి కంపెనీలు అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఇన్ని లేవు, పుట్టగొడుగులాగా ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, బయటికి వచ్చే గ్రాడ్యుయేట్స్ తక్కువ. ఈ ఉన్న గ్రాడ్యుయేట్ని తీసుకొని ఆ అబ్బాయికి ఆ అమ్మాయికి వీళ్ళు నేర్పించి వాళ్ళ ప్రాజెక్ట్లో వాడుకునేది. ఆఫ్ షోర్లో వాడితే ప్రాజెక్ట్లో $45 నుంచి $50, $70, $80 ఇచ్చేది కస్టమర్స్. అప్పుడు $40-45 డాలర్కి వేసుకున్నా కూడా దాదాపు నెలకి ఒక రిసోర్స్ మీద 3 నుంచి 4 లక్షల రూపాయలు వచ్చేది. సో రిసోర్స్కి అప్పుడు తిప్పి కొడితే ఇచ్చేది 20,000, 30,000. 2.4 lakhs, నేను మాట్లాడేది 95, 96, 2000 సంవత్సరం మధ్యలో 2.4 lakhs ఇస్తే రిసోర్స్కి చాలా పెద్ద శాలరీ. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న రోజుల్లో నా శాలరీ 1,500, మా తమ్ముడు శాలరీ 45,000.